ఆంధ్రప్రదేశ్ని ట్విట్టర్ని ఒకేసారి షేక్ చేసిందంటే అది #సిద్ధం. సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఏ ముహూర్తాన సిద్ధం సభలు స్టార్ట్ చేశారో కానీ ఫస్ట్ దాని నుంచి సెకండ్ దాని నుంచి థర్డ్ది సూపర్ హిట్ అయ్యాయి. వాటిని సక్సెస్ చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. వాళ్ళైతే గ్రాండ్ సక్సెస్ని అయితే చూశారు. మొత్తం సిద్ధం సభలు 4 ఉండబోతున్నాయని ముందైతే వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ సీక్వెన్స్లోనే 4వ సిద్ధం సభ పల్నాడు ప్రాంతంలో మార్చి 2వ తారీఖున జరుగుతుంది. దానికి భారీ సన్నాహకాలు జరుగుతున్నాయి. 200 ఎకరాల ప్రదేశాన్ని వాళ్ళు గుర్తించి ఏర్పాట్లు అయితే ప్రారంభించబోయారు అనేది ఇంతకుముందు వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ప్రభుత్వం నుంచి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ప్రకారం పల్నాడులో సభ అయితే ఉండబోట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే సభ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. అది నెక్స్ట్ రోజుకి అంటే మార్చి 3వ రోజుకి బాపట్లలో అద్దంకి నియోజకవర్గం దగ్గర మేదురుమెట్లలో ఆ సభని పెట్టబోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన రాప్తాడు సభ కానీ అక్కడ కూడా చాలామంది జనాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జనాల కన్నా కూడా ఎక్కువ మంది రావడంతో అది 250 ఎకరాల్లో పెట్టిన సభ అయినప్పటికీ లోపల ఉన్న జనాల కన్నా బయట ఉండిపోయిన జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారని అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. జనాల్ని రావడానికి సరిపోలేదు. అదేవిధంగా పల్నాడులో 200 ఎకరాల్లో అనుకున్నప్పటికీ అది దానికన్నా చిన్న సభా ప్రాంగణం అవుతుంది, సరిపోదు. సో దాన్ని ఇక్కడ బాపట్లోని అద్దంకి దగ్గర మేదురుమెట్లకి మూవ్ చేయడంతో అక్కడ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్లేస్ కూడా ఎక్కువగా అక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ ఈ సిద్ధం 4వ సభ జరగబోతుంది. అయితే ఈ సిద్ధం సభ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది రాప్తాడుని మించిన గ్రాండ్ సక్సెస్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఈ సిద్ధం సభ కన్నా ముందే టీడీపీ జనసేన 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఒక భారీ సభను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అది రాప్తాడుని మించి వాళ్ళు సమీకరించగలుగుతారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒకవేళ వాళ్ళు రాప్తాడుకి ఈక్వలెంట్గా కానీ ఒక సభనైతే వాళ్ళు అనౌన్స్ చేయగలిగితే, ఆ సభను కానీ వాళ్ళు కండక్ట్ చేయగలిగితే దానికి కౌంటర్గా ఈ సిద్ధం 4వ సభ అయితే ఉండబోతుంది. అండ్ ఆ టీడీపీ జనసేన సభలో కానీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ సిద్ధం 4వ సభలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో అయితే రిలీజ్ అవబోతుంది. ఒకవేళ అక్కడ మేనిఫెస్టో కానీ రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హోల్డ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక మైండ్ గేమ్ లాగా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మేదురుమెట్లలో జరగబోయే సిద్ధం 4వ సభ అయితే రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సభ గ్రాండ్ సక్సెస్ చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చాలా కృషిస్తారు. వాళ్ళైతే ఖచ్చితంగా ఆ ఎఫర్ట్ని అయితే పెడతారు, అందులో నో డౌట్. ఇంతకుముందు వచ్చిన జనాల కన్నా కూడా ఎక్కువ తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రతిపక్షాలు కూడా ఒక ఛాలెంజ్గా మారబోతుంది. ఎందుకంటే వాళ్ళు కండక్ట్ చేయబోయే టీడీపీ జనసేన సభకి ఇప్పుడు రాప్తాడుకి ఎంతమంది జనం వచ్చారో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సమీకరించడం కాకుండా ఇప్పుడు దాని తర్వాత జరగబోయే ఈ 4వ సిద్ధం సభను దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళు ఇప్పుడు జన సమీకరణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఒక ఎలక్షన్ ముందు టైంలో అంతా కూడా బల ప్రదర్శన. ఏ పార్టీ బలంగా ఉందని జనాల్లో కాన్ఫిడెన్స్ రాగలుగుతుందో ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఆ పార్టీ సైడ్ వెళ్ళి ఆ పార్టీకి ఓట్ చేసి ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ బల ప్రదర్శన అనేది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. చూద్దాం టీడీపీ జనసేన సభకి ఎంతమంది జనాలను సమీకరిస్తారు, అదేవిధంగా సిద్ధం 4వ సభని ఏ విధంగా సక్సెస్ చేసుకుంటారు అనేది రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది.